మనకి సముద్రంలో చేపలు తింటే చాలా పోషకాలు లభిస్తాయి అనేది మనకు తెలిసిన విషయమే. అయితే సముద్రంలో చేపలు 7 సముద్రాల ప్రయాణం కొనసాగించిన తరువాత మాత్రమే వేటగాని వాళ్ళకు చిక్కి మనకి కూర వరకు ప్రయాణం చేస్తాయంట. అది ఎంత నిజమో నాకైతే తెలియదు, కానీ చిన్నప్పుడు మా తాతగారు చెప్పే కథలు మాత్రం చాలా వినసొంపుగా ఉండేవి. ఆయన కథలు చెప్తున్నప్పుడు ఎక్కువ భాగం పక్షుల గురించి, చేపల గురించి, ఇంకా ఆవుల గురించి చెప్తూ ఉండేవారు. అయితే దానిలో భాగంగా ఈరోజు మనం చేప గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం చందువా చేపను కూరగా వండుకుంటూ ఈ కథను తెలుసుకుందాం. చేపలు పుట్టిన తర్వాత 7 సముద్రాల్లో ప్రయాణం చేసేంత వరకు కూడా వేటగాని వాళ్ళకు చిక్కవట. 7 సముద్రాల ప్రయాణం తర్వాతే వేటగాని వాళ్ళకు చిక్కి ఆ తరువాత మన ఇంటికి చేరతాయంట. ఎవరికి అదృష్టం ఉందో వారే వాటిని వండుకొని భుజిస్తారు అని ఈ కథలో సారాంశం. అలాగే ఈరోజు మా ఇంటికి చందువా చేప వచ్చింది. ఇది 7 సముద్రాలు ప్రయాణించిందో లేదో మనకైతే తెలియదు, కానీ ఈ చేప చాలా ఆరోగ్యమైనది, ఏ వయసు వారైనా తినదగినది. ఎందుకంటే దీనిలో ముళ్ళులు చాలా మెత్తగా ఉంటాయి, దీని స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది, దీని మీట్ కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అయితే ఈ చేపలను వండుకునే విధానం ఏంటంటే 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 7-8 పచ్చిమిర్చి తీసుకొని మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత బాండి పెట్టి స్టవ్ వెలిగించుకొని దాంట్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో మొదటగా కాస్తంత మెంతులు కానీ జీలకర్ర కానీ వేసుకొని అది కొంచెం వేడెక్కి చిటపట్లాడిన తర్వాత రెడీ చేసి సిద్ధపరచుకున్న ఉల్లిపాయ ప్యూరీని వేయాలి. ఉల్లిపాయ పేస్ట్ని వేసి కాస్త అలాగ మరీ గోల్డెన్ బ్రౌన్ కాకుండా కాస్త వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత దానిలో కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలను వేసుకొని వేయించాలి. ఆ తర్వాత టమాటా ప్యూరీని వేసి బాగా వేయించి పచ్చివాసన పోయిన తర్వాత దానిలో ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నిటినీ వేసి బాగా వేయించిన తర్వాత చక్కగా చేప ముక్కల్ని వాటిపైన సర్ది పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ చేప మనకి సముద్రం నుంచి వలలో పడిన తర్వాత మన వంట వరకు వచ్చే ప్రయాణంలో ఎక్కువ సమయం ఐస్లో స్టోర్ చేయబడుతుంది. కాబట్టి ఈ చేపను మనం ఇలా కుక్ చేసుకున్నట్లయితే దాంట్లో స్టోర్ అయిన ఉప్పు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మంచి ఫ్రెష్గా వండుకుంటున్న చేపల రుచి వస్తుంది. కాబట్టి అలా కుక్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా కుక్ అయిపోయిన తర్వాత దాని మీద మనకి చాలినంత ఒక 3-4 టీ స్పూన్ల కారం బాగా తీసుకొని ఇప్పుడు గరిటెతో కాకుండా కూర వండుతున్న పాత్రతోటి క్లాత్ పట్టుకొని బాగా కలిపి అటు ఇటు కలిపి ఇప్పుడు నీళ్లు వేసి కొంచెంసేపు ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మనం కూర వండక ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు జ్యూస్ సిద్ధం చేసుకొని ఆ జ్యూస్ని కూరలో వేసి మరొక 10 నిమిషాలు ఉడికించాలి. ఎందుకంటే దీనిలో ఎక్కువ చింతపండు వేసుకుంటే పులుపు అయిపోతుంది. కాబట్టి చింతపండు తక్కువగానే తీసుకోవాలి. దానికంటే ముందు టమాటీలు కూడా తీసుకున్నాం కాబట్టి ఈక్వల్ అవుతుంది. కాబట్టి కూర మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఉడికిన తర్వాత దానిలో కాస్తంత కొత్తిమీర, కరివేపాకు పైన అలాగా మనం డెకరేషన్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి 1 గంట సేపు దాన్ని వదిలేయాలి. వదిలేస్తే చేపల కూర మంచి రుచికరమైన స్మెల్ వస్తుంది. ఇప్పుడు దాన్ని వడ్డించుకుని తిన్నట్లయితే ఇంట్లో అందరూ సంతోషంగా, హాయిగా, సమృద్ధిగా తినగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.